ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాకలో గల కలవరి మార్గం గ్లోరియా చర్చిలో జరుగుతుంది. ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అంతేకాదండి, ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్లో తార్నాక అనబడే ప్రాంతంలో తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఈ రెండవ ఆరాధన జరుగుతుంది. స్వస్థత, విడుదల పరిచయం. ఈ ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో రండి. దేవుని శక్తి కలిగిన కార్యాలను చూడాలని ఆశ ఉందా? పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, దేవుని కార్యాలు పొందుకున్న కొరకు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? ఉదయం లేవగానే ప్రార్థించారు కదా? మరి ఈరోజు ఆదివారం కదా, మీ కుటుంబ సమేతంగా అందరూ కూడా మందిరానికి సిద్ధపడుతున్నారని నేను నమ్ముతున్నానండి. మరి ఒకవేళ కుటుంబంలో రక్షణ లేదా, అందరూ కూడా మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారా? భయపడకండి, బాధపడకండి, ప్రార్థించండి. ఎవరికైతే రక్షణ లేదో వారి కోసం ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా వారికి రక్షణ అనుగ్రహిస్తారు. దేవుని బిడ్డలారా, అలాగే ఉదయకాలం లేవగానే చక్కటి శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. ఈరోజు కూడా చక్కటి దేవుని యొక్క మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చారు. ఆ ఒక వాక్యం ఏంటో మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రైజ్ ద లార్డ్ అండి. ఇది వాగ్దానం కాదు, కానీ మరి దైవ భక్తులు వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఏమనంటే, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములో ఉన్న మేలు చేత మేము తృప్తి పొందేదమని. అవును కదా? మరి పరిశుద్ధాలయం అంటే దేవుని యొక్క మందిరం కదా. దేవుని మందిరం అనగా దేవుడు నివసించే స్థలం, ఆయన తేజో మహిమ నిలిచే స్థలం, ఆయన బల ప్రభావ మహిమలు ఉన్న స్థలం కదా దేవుని మందిరం. ఆ మందిరం నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములో మేలు చేత. మరి దేవుడు నివసించే ఆ స్థలంలో, దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో ఏం జరుగుతాయి? మేలు. మన దేవుడు మేలు చేసే దేవుడు కదా. కీడెవ్వరికి చేయడండి, ఆయన మేలు చేసే దేవుడు. మేలు చేత మేము తృప్తి పొందుదాం అని భక్తులు చెప్తున్నారు, కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, అవును, దేవుని మందిరంలో మనకు మేలు దాచబడినది కదా. ఎక్కడికైనా వెళ్తే, ఒకళ్ళు ఏదైనా గృహానికి వెళ్ళినా, కుటుంబీకుల మధ్యకి వెళ్ళినా, వ్యాపారాల మధ్యకి వెళ్ళినా, ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే ఒకవేళ కీడు జరగచ్చేమో తెలియదు, కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం మేలు చేత తృప్తిపరచబడతాం. ఎందుకనంటే మన దేవుడు మన కోసం మేలు చేసే దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య, ఆయన మందిరంలోనికి మనం వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధ స్థలంలోనికి, ఆయన నివసించే స్థలంలోనికి మనం వచ్చినప్పుడు, ఆయన మందిరంలో ఉన్న ఆ యొక్క కృప, దీవెన, ఆశీర్వాదాల చేత దేవుడు మనల్ని నింపుతాడు. ఎట్టి సమస్యలో ఉన్నా, ఎట్టి బాధల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఒకవేళ మీరు ఏ బాధలో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ రోగాలతో ఉన్నారో, మరి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆర్థిక పోరాటాల, అనారోగ్య సమస్యల, ఒకవేళ వ్యాధి బాధల, కుటుంబం విడిపోయిన పరిస్థితి, ఒకవేళ నెమ్మది లేని పరిస్థితి, ఒకవేళ చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న మరి పరిస్థితుల, వ్యాపారంలో లాస్ అయిపోయి ఉన్నారా, అలాగే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా, ఏ సమస్యలు మీరున్నా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడే స్థలం ఏదయ్యానంటే
అది దేవుని మందిరమేనండి. దేవుని మందిరంలోకి మీరు వచ్చినప్పుడు, సమస్యలతో వచ్చినప్పుడు, మరి దేవుడు తన మందిరంలోని మేలు చేత తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా ఆయన తృప్తిపరిచే పంపుతాడు. దేవుని సన్నిధానానికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి నిరాశతో వెళ్ళిన వారు ఎవ్వరూ లేరండి. ఎందుకనంటే దేవుని మందిరంలో ఆయన కనుదృష్టి నిలుపుతారన్నాడు కదా. మందిరంలో చేసే ప్రార్థన వింటానని ప్రభు చెప్పారు. అందుకే దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రార్థించిన ప్రతి వారి ప్రార్థన వింటారు. ప్రతి ఒక్క సమస్యను ఆయన పరిష్కరిస్తారు. ఆయన మందిరంలో ఉన్న మేలు చేత మనల్ని ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరిచి పంపాడు, నిరాశతో పంపడు ఆయన. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడ వరి దినాల్లో ఉన్నాం, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం కనుక ఎవ్వరు కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని నివసించే స్థలం అది. దేవుని కోసం గొప్ప కార్యాలు చేసే స్థలం అది. దేవుడు తన మేలు చేత నేను తృప్తిపరచబడే స్థలం అది దేవుని మందిరం. కనుక మరి ఈ వాగ్దానం నమ్ముతున్నారా? ప్రతి ఒక్కరు క్రమంగా మందిరానికి వెళ్తారా? ఒకవేళ ఇప్పటి వరకు మందిరాన్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు మీరు, అందుకే మీ జీవితంలో కార్యాలు జరగలేదేమో. కానీ ఈ రోజు నుంచి దేవుని మందిరానికి వెళ్ళడానికి కుటుంబ సమేతంగా అందరూ సిద్ధపడండి. దేవుని మందిరంలో ఉన్న ప్రతి మేలు చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. అట్టి కృప, దేవుని ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. దేవుని బిడ్డలారా, అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందామా? అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతుడ, వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈరోజు నాయన ఈ లేఖనాలు ఉండి మాతో మాట్లాడు కీర్తనాకారుడు తన అనుభవంలో రాస్తున్న మాటలు మాకు తెలియజేస్తూ వచ్చారు. నీకు వందనాలయ్యా. అవునయ్యా, నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలో ఉన్న మేలుల చేత మమ్మల్ని తృప్తిపరిచే గొప్ప దేవుడుగా మాకు ఉన్నందుకు వందనాలు దేవా. నాయన, ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ సమస్యలో, ఏ బాధలో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ రోగాలతో ఉన్నారో, ఎటువంటి అయ్యా నా తండ్రి ఆర్థిక పోరాటాల మధ్యలో నలిగిపోతున్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ మందిరంలోనికి నీ బిడ్డలు అడుగు పెడుతున్నప్పుడు నీ దైవ కార్యాలు, అద్భుత కార్యాలు, మేలుకరమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి అయ్యా. ఎవరు కూడా ఈ కడవరి దినాల్లో మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ నీ మందిరానికి వచ్చినట్లుగా నీ కృప చూపండి. ఒకవేళ వారి కుటుంబాల రక్షణ లేని ప్రజలు ఎవరైనా ఉంటే వారందరూ రక్షించబడాలి, మారు మనసు పొందుకోవాలి. కుటుంబాలుగా కలిసి నీ మందిరంలో నేను స్తుతించినట్లుగా నీ కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, నువ్వు మాత్రమే మా జీవితాల్లో మేలు చేసే దేవుడు ప్రభా. కృప చూపి నీ కృపను అనుగ్రహించే దేవుడు నాయన. ఈ మందిరంలోకి ప్రజలు వస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. యేసయ్యా, నీకు వందనాలు. నీ యొక్క కృపను, నీ దీవెనను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నామయ్యా. రోగాలతో బాధపడుతున్న వారంటే వారిని ముట్టండి, సంపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక. అనేక నాయన చెడు వ్యసనాలకు బానిసలైపోయిన ఎవరైనా ఉంటే వారు ఈ వాగ్దానం వింటూ ఉంటే ప్రభు వారికి విడుదల కలుగునుగాక. నీ మందిరంలో వారు చేర్చబడదురుగాక. కృప చూపమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారికి నీ శుభములు ప్రకటిస్తున్నాం ప్రభా. నీ దీవెన వారికి అనుగ్రహించబడును గాక. నీ మేలుల చేత వారిని తృప్తిపరచదువుగాక. నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.